ఫస్ట్ చదువుకోండి ఫస్ట్. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. ఇఫ్తార్ విందుకు హాజరయ్యారు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. సార్ వచ్చేసారు. సార్ 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 నమస్కారం సార్. చిటికలే ఆ మీటింగ్ లో స్పీకింగ్ చేసి నేను జల్లైపోలేను. నువ్వు వస్తావని మన ఎమ్మెల్యే గారు మాట ఇచ్చేశారు కదయ్యా. పోనీ ఒక పని చెయ్యి, మనసులో వాడిని తిట్టుకుంటూ మైకులు ఏదో కూసేయి. మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి సాదరంగా ఆహ్వానిస్తూ, మరి గత మా ప్రభుత్వం ఏం చేసింది? ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. అది కాదు మోసం చేశాను రా, ఇలాంటి మోసం మన నాయకుని మాట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అదే గుంట ఎస్, తార్ రోడ్ మీద రేకు డబ్బతో గీకితే వచ్చే సౌండ్. రాట్లేదే. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. అందరి దేనాబులతో స్థలం రైనా అబ్బా పొంగించేత్రాను హిందీ. ఏంటి గురుగారు, కడుపేమన్నా బిర్రుగా ఉందా? బాడీలో ఉన్న పార్ట్స్ అన్ని ఫుడ్ తో నిండిపోయాయి. ఇంత ఫుడ్ ఎలా తిన్నావయ్యా? నేను తెల్లేదు సార్, కుక్కారు. సంపద సృష్టించడం ఏంటో నాకు తెలుసు. ఓరు బాబోయ్, పొద్దున ఈ దరిద్ర ఫేస్ చూశాను. మీరు అధికారం ఇవ్వండి, సంపద గుట్ల గుట్లగా సృష్టించి మారేస్తా. సంతలో పుచ్చంకాయలు అమ్ముకునే సన్నాసిలో ఉండేవాడివి సడన్ గా ఈ సెటప్ గెటప్ మార్చావేంట్రా? చంద్రబాబు నాయుడు అమరావతి పెట్టినప్పుడు కుండీలు పెట్టాడు, ఇటకరాలు ఇవ్వమన్నాడు, చందాలు ఇవ్వమన్నాడు. అందులో తప్పే ఉంది, అది ఆర్ట్. సర్వనాశనం చేశాడు ఆ అమరావతిని. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. నా మూలంగా సర్వనాశనం అయిపోతుందా? ఇవాళ కూడా బాగుపడుతుంది అనుకున్నారా? ఏం బాగుపడదు. దరిద్రుడా, ఒక్క మాట మంచిది రాదు నోట్లోంచి. అది లోనే డ్రైనేజరా? ఎక్కడికి వెళ్ళినా రెడ్ బుక్ అంటే చర్చ జరుగుతూ ఉంది, బాగానే ఉంది. రెడ్ బుక్ చూస్తేనంట కొందరికి గుండె జబ్బు వస్తుందంట. ఎదవ తెలివితేటలు చూపించుకే. రెడ్ బుక్ చూసి మా నానికి గుండె జబ్బు వచ్చిందంట. సడన్ షాక్ వల్ల ఇలా జరిగింది. రెడ్ బుక్ చూసి మా పెద్దిరెడ్డి గారు బాత్రూంలో పడిపోయాడంట. సరిపోయారు ఇద్దరును. పాపం నందమూరి తారక రామారావు గారిని, వారిని అతి దారుణంగా వెన్నుపోటు పొడిచి ఎవరికైనా చూపించండి రా. లాక్కుని ఇవాళ కబ్జా చేసి మీ ఇద్దరు మాట్లాడుతూ ఉన్నారు. బుద్ధుందా నీకు? ఏంటమ్మా వాడేది? నీ అబ్బా